Today our session start with prayer. ఈ రోజు మన యోగా క్లాస్ ప్రార్థనతోటి ప్రారంభం చేద్దాం. బిఫోర్ ప్రేయర్ మీరు ఏదైనా అనుకూలమైన స్థితిలో కూర్చోండి. వజ్రాసన, పద్మాసన, సుఖాసన్, పెనీ ఆసన్. రెండు చేతులు చిన్ముద్ర. యాజ్ పర్ భగవద్గీత సమం కాయ శిరోగ్రీవం, వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థనకు ముందు ప్రాణాధార అంటే గాఢంగా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస వదలాలి. మ్యూట్ అవ్వండి. జైనలు మ్యూట్ అవ్వండి. మ్యూట్ అవ్వండి. నమస్తే. మ్యూట్ అవ్వండి. మ్యూట్ అయ్యి మీరు వీడియో ఆన్ చేసుకోండి. స్లోలీ బ్రీత్ అవుట్. గాఢంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస వదలండి. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. మిగతా వాళ్ళు కూడా వీడియో ఆన్ చేయాలి. మీ బొటన వేలు నుంచి తల వరకు కనబడేలాగా వీడియో సెట్ చేసుకోండి. ఫస్ట్ రానున్న కాలం అంతా ఇంకా ఆన్లైన్ ఉంటుంది ఎక్కువ శాతం. సో బొటన వేలు నుంచి తల వరకు కనబడేలాగా సెట్టింగ్ చేసుకోండి. నా ప్రారంభ ప్రార్థన విని అనండి. మమత మేడం వీడియో ఆన్. కమ్ టు నమస్కార స్థితి. ప్రేయర్ విని అనండి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా చేతులు దించండి. ప్రారంభ ప్రార్థన యొక్క ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్ పొజిషన్ కి వచ్చేసేయండి. నిన్న నేను ఆల్రెడీ బెనిఫిట్స్, కాంట్రాఇండికేషన్స్ చెప్పాను. అవి ఏది ఉండదు. ఈ రోజు మీకు దాదాపుగా ఒక 1 అవర్ లో మీ సిలబస్ నేను కంప్లీట్ చేస్తాను. సో జాగ్రత్తగా గమనిస్తూ చేయండి. ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మన శరీరం యొక్క భాగాలను కదిలిస్తూ నిశ్వాసను దానికి అనుసంధానం చేయాలి. ఫస్ట్ హ్యాండ్స్ ఇన్ అవుట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీకి పక్కకు తీసుకోండి. 2 చేతులు ముందుకు చాపండి. ఇలా ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల లెవెల్లో చాపాలి. ఇలా ఇన్హేల్, మీ ఊపిరితిత్తులు ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఓపెన్ అవుతాయో అలా ఓపెన్ అయ్యాయి. మళ్ళీ శ్వాస వదులుతూ 2 అరచేతులను మళ్ళీ జత చేయండి. ఎక్సేల్, 1 ఇన్హేల్,
exhale, inhale, exhale, రిలాక్స్. సో ఇది హ్యాండ్స్ ఇన్ అవుట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నేను మీకు షాంపుల్ గా చెప్తున్నాను. యాక్చువల్లీ మీరు కనీసం మీ క్లాస్ లో ఒక 5 రౌండ్స్ చెప్పాలి. నెక్స్ట్ హ్యాండ్స్ స్ట్రెచింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది మనకి 3 వేరియేషన్ లో ఉంటది. ఫస్ట్ వేరియేషన్ 2 చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, ఛాతీ పైన ఆనించండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులను మీ ఛాతీ లెవెల్లో ముందుకు చాచండి. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవడం, శ్వాస వదులుతూ ఎక్సేల్, एक इनहेल, 2 एक्सेल. మీ శ్వాసకి మీ హ్యాండ్ మూమెంట్ కి కలిపే ప్రయత్నం చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ 2 చేతులను 135 డిగ్రీస్ వరకు మనము మన శరీరానికి ఉంచి సాగదీయాలి. ఇలా అంటే 4 హెడ్ లెవెల్, నుదురు ఎత్తు వరకు ఇలా ముందుకు చాపండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్. సో 2 చేతులను తలపైకి చాచాలి, అంటే 180 డిగ్రీస్ ఉండాలి మన స్ట్రెచింగ్ హ్యాండ్స్. 3వ వేరియేషన్ శ్వాస తీసుకుంటూ ఇన్హేల్, ఎక్సేల్, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మీ స్ట్రెచింగ్ హ్యాండ్స్ ఇట్లా ఉండాలి పైన. ఇలా ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. సో 2వ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. 3వ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు చేతులు తలపైకి చాచాలి, మడిమలు కూడా లేవాలి, అంటే 3 ఒకటేసారి జరగాలి. ఓకే, చూడండి. 2 చేతులు పొడల పైన తీసుకుంటే 2 కాళ్ళు కలపండి. శ్వాస తీసుకుంటూ ఇలా హీల్స్ లేపండి, చేతులు తలపైకి. శ్వాస వదులుతూ ఎక్సేల్, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేతులు తలపైకి లేపినప్పుడు ఇలా ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. ఒకరు వీడియో ఆఫ్ లో చేశారు, ఆఫ్ లో ఉంచారు. ఓకే, సో మన వైఐసి సిలబస్ ప్రకారంగా స్టాండింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయాయి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏమి లేదు, ఇది సూక్ష్మ వ్యాయామం కిందకి వస్తుంది, రైట్. సో ఇప్పుడు స్థూల వ్యాయామం. స్థూల వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి బ్రీతింగ్ తోటి సంబంధం లేదు, నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్ లో మనం వ్యాయామం చేస్తాం. సో ఇది దాదాపుగా టోటల్ బాడీ అంతా కవర్ అయిపోతుంది, రైట్. సో ఫస్ట్ జాగింగ్ చేస్తాం. పిడికిలు బిగించండి, ఛాతి పైన తీసుకోండి. ఇది మనకు 3 వేరియేషన్ లో ఉంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ జాగింగ్ చేస్తాం, మోకాళ్ళను అలా ముందుకు లేపుతూ నార్మల్ బ్రీతింగ్ లో జాగింగ్ చేస్తున్నాం. నార్మల్ బ్రీతింగ్
బొటన వేలు కానుంచి తల వరకు మీ శరీరంలో ప్రతి భాగము వదులుగా ఉండాలి. పొట్ట ఊగుతుండాలి పైకి కిందికి. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. మీకు స్టెమినా ఉంది, నా బాడీ ఫిట్నెస్ గా ఉంది అంటే మోకాళ్ళ ఎత్తు వరకు ఎగిరే ప్రయత్నం చేయండి. అంతే తప్ప స్టెమినా లేకపోతే అట్లనే ఫాలో అవ్వండి, చిన్న చిన్నగానే చేయండి. ఇలా ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. స్టెప్ బై స్టెప్ స్లో డౌన్, మెల్లమెల్లగా స్లో డౌన్ చేయండి, ఆపకండి. ఇప్పుడు బ్యాక్ జాగింగ్, మీ మడిమలను పిరుదులకు తగిలిస్తూ ఎగిరే ప్రయత్నం చేయండి. ఇలా స్లో డౌన్. ఇప్పుడు సైడ్ జాగింగ్, ఇలా సైడ్ జాగింగ్. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. స్టెమినా ఉంది అంటే ఇక కాస్త కాళ్ళను లేపుతూ ఎగిరే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రయత్నం చేయకండి. ఇలా స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ తీసుకోండి. 2 అరచేతులు మోకాళ్ళ పైన ఉంచండి. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నోటి ద్వారా బిగ్గరగా వదలాలి. ఎన్ని రౌండ్లు? 3 రౌండ్లు. ఇలా రిలాక్స్. దివ్య మేడం, మీరు రెస్పాండ్ అవ్వండి ఒకరు. మీ స్క్రీన్ పైన అన్ని వీడియోస్ కనబడుతున్నా, నాది ఒకందే కనబడుతుందా? సార్ మాది ఒక్కటే కనపడుతుంది, మీది ఒకటి కనపడుతుంది అంతే. ఓకే. రైట్. సో మనం ఇక మళ్ళా మ్యూట్ అవ్వండి. రైట్. సో జాగింగ్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్ స్థూల వ్యాయామం, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. హై బీపీ, బ్యాక్ పెయిన్, గుండె సంబంధిత సమస్యలు ఉంటే ముందుకు బాగా వంగద్దు, అది కండిషన్. ఓకే. సో 2 పాదాల మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. 2 అరచేతులు థైస్ పైన తీసుకోండి. ఒక్కసారి చూడండి, హాయిగా ఉంటుంది. మీ లంగ్స్ పర్ఫెక్ట్ గా మసాజ్ అవుతూ ఉంటాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఇట్లా యాక్షన్ ఇవాళ కిందికి రాగానే ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ స్టార్ట్ ద ప్రాక్టీస్. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ సైడ్ బెండింగ్. ఇప్పుడు మీరు పక్కలను గమనించండి. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ తీసుకోండి. 2 చేతులు భుజాల వరకు లేపండి. ఇలా ఒకటే లైన్ లో ఉండాలి బాడీ. సైడ్ నుంచి చూస్తే ఇలా 1 2 3 4 5 6 7 8 9
10. ఫోర్త్ ఎక్సర్సైజ్ ట్విస్టింగ్. 2 పాదాల మధ్య హాఫ్ మీటర్ డిస్టెన్స్, 2 చేతులు ఛాతి దగ్గరలో ఇలా తీసుకోండి. తీసుకొని చూడండి ఇలా. మీ కుడి చేతిని ఎన్ని డిగ్రీలు తిప్పుతారో ఆ కుడి చేతి ద్వారా వెనుకకు చూడండి. మోకాలులో వంపు లేదు. మళ్ళీ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మన వ్యాయామం అయిపోయింది. ఇప్పుడు సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అంటే వెరీ పవర్ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు ఈ రోజే కొత్తగా ఇట్లా ఎంటర్ అయితే మీరు చేయనట్టు చేయండి, మరి పూర్తిగా ఇన్వాల్వ్ కాకండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లో నంబర్ 1. సో నేను 3 చెప్తాను ప్రతిరోజు. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్, రెండవది ఆసన నేమ్స్, మూడవది బీజ మంత్రాస్. ఓకే, 2 కాళ్ళు కలపండి, నమస్కార స్థితి. మంత్ర విని అనండి. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషణః ప్రావునో సత్యధర్మాయ దృష్టయే. చేతులు విడుదల చేయండి. సూర్య నమస్కారం మంత్ర యొక్క ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ చేయండి. సూర్య నమస్కారం అంటే జనిగలాగా సాగదీస్తూ శరీరాన్ని చేయాలి. మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నమస్కార స్థితి 1వ స్థితి. 2 చేతులు నమస్కార స్థితి నుంచి తలపైకి తీసుకోండి. మోచేతులలో వంపు లేకుండా చేతుల తల వెనుకకు వంచండి ఇలా. 2వ స్థితిలో వెన్నెముకను సాగదీస్తూ ఇలా ముందుకు వంగాలి. సో బ్యాక్ పెయిన్, హై బీపీ ఉందంటే ఇక్కడికే వంగాలి. లేని వాళ్ళు కిందికి వంగండి. అరచేతులు పాదాలకు ఇరువైపులా తీసుకోండి. మోకాళ్ళలో వంపు లేకుండా మీ నుదురు భాగాన్ని మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి, బలవంతం లేదు. ఇలా ఎడమ కాలు వెనుకకు తీసుకోండి. 2 అరచేతుల మధ్యలో కుడి పాదం ఉండాలి. మీ నడుం భాగాన్ని నేల వైపు నొక్కి అరచేతులు లేవకుండా పైకి చూడండి. శ్వాస తీసుకుంటూ 4 శ్వాస వదులుతూ కుడి కాలు వెనుకకు తీసుకోండి. అటు బొటన వేలు పైన, ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5 మోకాళ్ళను ఆనించండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ వెనుకకి వెళ్ళి హాయిగా పిక్క కండరాల పైన విశ్రాంతి పొందుతున్నారు. నార్మల్ బ్రీతింగ్. చేలో శ్వాస తీసుకుంటూ మీ ట్రంక్ లేపండి. అరచేతులు కదలద్దు, మోకాళ్ళు కదలద్దు, బొటన వేలు కదలద్దు. ఓకే, సో అరచేతుల మధ్యలో ఛాతి, చేతుల ముందు గద్దువ ఆనించండి. గద్దువ లేదా నుదురు భాగం, యువర్ చాయిస్. ఇలా కొంచెం సేపు శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. 7 శ్వాస తీసుకుంటూ జననాంగాల కాడ నుంచి తల వరకు వెనుకకు వంచండి. మీ బొటన వేలు ఆల్వేస్ ఇట్లా వెనుక స్ట్రెచ్ అయి ఉండాలి. ఇలా వెనుక బొటన వేలు స్ట్రెచ్ అయి ఉండాలి. 8 ఇప్పుడు బొటన వేలు సపోర్ట్ తోటి మళ్ళీ ఇలా లేపండి. అరచేతులు కదలద్దు, బొటన వేలు కదలద్దు. మీ చిన్ కాలర్ బోన్కు తగిలించి తల వీపు లోపటి కనండి. ఇలా 2 పాదాలు ఆటోమేటిక్ గా నేల కానిపోతాయి. పిక్క కండరాలు జివ్వుమని లాగుతా ఉంటాయి. ఆస్వాదించండి, అనుభవించండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళను ఆనించి హాయిగా వెనుకకి వెళ్ళి హాయిగా కూర్చుందాం. నార్మల్ బ్రీతింగ్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ వచ్చింది కాబట్టి అది చివరికి రావాలి. కుడి పాదం 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి చూడండి. ఇలా 11 శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. మీ మోకాళ్ళలో వంపు లేకుండా ఫోర్ హెడ్ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 12 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి వంచాలి. ఇలా కమ్ టు నమస్కార స్థితి. ఓకే, ఇప్పుడు మీరు బ్రీతింగ్ ఫాలో అవుతూ నేను ఆసన నేమ్స్ తోటి చెబుతాను. సో ఆసన నేమ్స్ కూడా
మీకు ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఇది ప్రణవ ఆసన లేదా నమస్కార ఆసన. నమస్కార ఆసన, ప్రణవాసన, ఇది కౌంట్ కు రాదు. ఓకే, ఫస్ట్ 1 హస్త ఉత్తానాసన, 2 పాదహస్తాసన, 3 అశ్వసంచాలాసన, బొటనవేలు వెనుకకు స్ట్రెచ్ చేయండి ఇలా ఇలా, లుక్అప్. 4 చతురంగ దండాసన, 5 శశాంకాసన, 6 अष्टांग नमस्कार आसन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 शशांकासन, 10 अश्वसंचालासन, 11 पादहस्तासन, 12 हस्त उत्तानासन. కమ్ టు నమస్కార స్థితి. ఆసన నేమ్స్ తోటి అయిపోయింది. ఇప్పుడు బీజ మంత్రాస్తోటి. ఓకే, నమస్కార స్థితి. 1 ఓం రాం మిత్రాయ నమః, 2 ఓం హ్రీం రవయే నమః, 3 ఓం రూం సూర్యాయ నమః, 4 ఓం రైం భానవే నమః, 5 ఓం రౌం ఖగాయ నమః, 6 ఓం గ్రహ పుష్ణే నమః, 7 ఓం రాం హిరణ్య గర్భాయ నమః, 8 ఓం హ్రీం మర్జయే నమః, 9 ఓం రూం ఆదిత్యాయ నమః, 10 ఓం రైం సవిత్రే నమః, 11 ఓం రవం హర్కాయ నమః, 12 ఓం రహ భాస్కరాయ నమః. సార్ వీడియో రావట్లేదు. వస్తున్నది, నీకు వస్తలేదు కావచ్చు, అందరికి వస్తుంది కదా. రావట్లేదు సార్ నాకు. ఒకసారి ఇట్లా స్క్రోల్ చేయండి, ఇట్లా స్క్రోల్ చేయండి, ఇట్లానండి మీ స్క్రీన్ ను. ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు మనకి లూజనింగ్ సెషన్ అయిపోయింది మేడం. జనరల్ గా మనకి నేను మీ సిలబస్ కవర్ చేయడం కొరకు దాదాపు 20 minutes తీసుకున్నా, కానీ జనరల్ గా 10 నుంచి 15 నిమిషాలకే మీరు లూజనింగ్ చేసేసేయాలి అంతే మీ రెగ్యులర్ క్లాస్ లో. ఓకే, తర్వాత ఇప్పుడు ఆసన సెషన్. ఆసన సెషన్ అన్ని స్టాండింగ్ ఆసనాసే కాబట్టి 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి, నమస్కార స్థితి. ఆసన మంత్ర కూడా విని అనండి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునేనా పతంజలిన్ ప్రాంజలిరానతోస్మిన్. చేతులు విడుదల చేయండి. యోగాసన మంత్ర యొక్క ప్రకంపనలో మీరు ఆస్వాదిస్తున్నారు. నా నిన్ననే చెప్పాను, ఓన్లీ ప్రొసీజర్ మాత్రమే ఉంటుంది, బెనిఫిట్స్ కాంట్రా ఇండికేషన్స్ ఉండవు. ఆల్రెడీ నిన్న చెప్పాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అర్ధకటి చక్రాసనం, 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఆసనాన్ని ఎట్లా చేయాలి అనేది మీరు గమనించండి. కుడి చేతిని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లేపండి. భుజాల వరకు రాగానే ఇది ఆకాశం వైపు తిప్పండి. ఇంకా శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి చాచండి. ఇంకేమన్నా మిగిలితే కుడి పాదం నుంచి కుడి అరచేతి వరకు సాగదీస్తూ నిండుగా ఊపిరితిత్తులు నింపండి. దండకండరము చెవికి తగలాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ 2వ స్థితిలో ఎడమ పక్కకు వంగండి. మోచేతిలో వంపు లేదు, ఎడమ అరచేయి ఫ్రీగా ఉంది. మీ ఎడమ మోకాలకు లైట్ గా టచ్ చేసి ఫ్రీగా హ్యాంగింగ్. కుడి చేయేమో మోచేతిలో వంపు లేదు, కళ్ళు మూసుకొని చిరునవ్వు నవ్వుతూ కుడి పక్కన గమనించండి. ఒక 10 మంది బట్టి అక్కడ సాగదీసిన అలాంటి మసాజ్ మనకు జరగదు. మనకు ఋషులు మునులు ఇచ్చినటువంటి టెక్నాలజీ, గ్రేట్ టెక్నాలజీ ఆసనాస్.
నార్మల్ బ్రీతింగ్. ఇక్కడ స్థిరంగా ఉండాలి, స్థిరం సుఖం ఆసనం. సో కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండండి. ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. ఆ ఆనందం కాస్త బాధను కలిగించే స్థితికి రాగానే తిరిగి ఆసనాన్ని తీయాలి. అది ప్రిన్సిపల్. ఓకే, శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా నిల్చుందాం. స్ట్రెచ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతిని దించండి. భుజాల వైపు రాగానే అరచేయి నేల వైపు చూపిస్తూ నెమ్మదిగా దించండి. రిలాక్సింగ్ శిథిల తాడాసన. నిల్చొని చేసే ఆసనాలకు ఇది రిలాక్సేషన్ ఆసన, శిథిల తాడాసన అంటారు దీన్ని. 2 పాదాల మధ్య ఒక 2 ఫీట్ల గ్యాప్, 2 అరచేతులు బాడీకి ఒక హాఫ్ ఫీట్. సో అరచేతులు ఫార్వర్డ్ చూపించేసి మీ షోల్డర్స్ కొలాప్స్ చేసి కళ్ళు మూసుకొని గమనించండి. ఎడమ చేతికి కుడి చేతికి పోల్చండి. కొన్ని లక్షల మార్పులు ఉంటాయి. అన్నిటిని గమనించే శక్తి మనకు లేదు. సో కుడి చేయి బరువుగా ఉన్నట్టుగా, ఎడమ చేయి అలా లేనట్టుగా మీకు ఫీలింగ్. డూ ఆపోజిట్. 1 స్ట్రెచ్. ఎడమ సైడ్ స్ట్రెచ్ చేయండి. 2 ఎక్సేల్. శ్వాస వదులుతూ కళ్ళు మూసుకోండి. ఇక కళ్ళు మూసుకొని చిరునవ్వు నవ్వుతూ ఎడమ పక్కన ఆస్వాదిస్తున్నారు, అంతే. శ్వాస తీసుకుంటూ మళ్ళీ స్ట్రెచ్ అండ్ శ్వాస వదులుతూ స్లోగా. శ్వాస వదలడానికి మీ చేయి దిగడానికి కలిపే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు గ్రేట్ యోగిస్ కాకపోయినా మీ ఎనర్జీ లెవెల్స్ గ్రేట్ గా అవేకన్ అవుతాయి. ఓకే, రిలాక్స్. సెకండ్ ఆసన అర్ధ చక్రాసన. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఇది కూడా 4 కౌంట్ ఆసన. 1వ స్థితి, 2 చేతులు నడుము పైకి తీసుకోండి. గిడ్డినెస్, తల తిరిగే సమస్య ఉన్నవారు దీన్ని చేయకూడదు. ఎందుకంటే వెనుకకు వంగితే తల తిరిగింది అనుకో వెనుకకు పడతాం. సో తలకు దెబ్బ తగులుతుంది. నేను కాంట్రా ఇండికేషన్స్ మాత్రమే చెబుతున్నాను. ఓకే, కొంచెం శ్వాస తీసుకున్నాం. 2వ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ స్లో మోషన్ లో ముందుకు నొక్కండి. మీ వీపు భాగాన్ని స్లో మోషన్ లో నొక్కండి. శ్వాస తీసుకుంటూ స్లో మోషన్ లో నొక్కండి. తలను ఫ్రీగా వెనకకు వాల్చండి. ఇక కళ్ళు తెరిచి చేయండి ఇది. ఓకే, గమనించండి. లంగ్స్ గమనించండి లేదా అబ్డామిన్ గమనించండి. ఏదో ఒక దానిపైన ఫోకస్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ ఇలా. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా నిల్చుందాం. అండ్ 4 శ్వాస వదులుతూ చేతులు విడుదల చేయండి. గమనించండి లంగ్స్ లో మసాజ్ గమనించండి. ఎంత హాయిగా మసాజ్ అయిందో, ఎంత హాయిగా మసాజ్ అయిందో. దీనికి కాంప్లిమెంటరీ విలోమ ఆసన, పాదహస్తాసన, ఫార్వర్డ్ బెండింగ్. సో అది బ్యాక్ పెయిన్, హై బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉంటే బాగా ముందుకు వంగద్దు. ఓకే, అది ప్రిన్సిపల్. రైట్. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఇది 8 కౌంట్ అండి. ఆసనాస్ 4 కౌంట్స్ ఉంటాయి, 8 కౌంట్స్ ఉంటాయి. సో ఇది 8 కౌంట్. 1 కొంచెం శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు లేపండి. 2 నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి చాచండి. పూర్తిగా శ్వాస వదులుతూ కొంచెం శ్వాస వదులుతూ ఇలా మీ ట్రంక్ని మన మదర్ ఎర్త్ కి ప్యారలల్ తీసుకోండి. అండ్ కంప్లీట్ గా శ్వాస వదులుతూ 2 అరచేతులు పాదాలకు ఇరువైపులా. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే ఇంత కూడా వంగద్దు. కొంచెం ఉంటే ఏం కాదు, సివియర్ ఉంటే మాత్రం ఇంత కూడా వంగద్దు. ఓకే, 2 అరచేతులు పాదాలకు ఇరువైపులా నుంచి మోకాళ్ళలో వంపు లేకుండా మీ నుదురు భాగాన్ని మోకాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. మీ శక్తి మేరకు మీరు చేయండి. నాలాగా చేయాల్సిన పని మీకు అస్సలే లేదు. ఇలా
పాంచ్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ మీ ట్రంక్ ప్యారలల్. కొంచెం శ్వాస తీసుకుంటూ చే. నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. కొంచెం శ్వాస వదులుతూ రెండు చేతులు భుజాల వరకు దించండి. అండ్ పూర్తిగా శ్వాస వదులుతూ రెండు చేతులు మీ బాడీకి టచ్ చేయండి. జస్ట్ రిలాక్స్. తలకొచ్చిన బ్లడ్ అంతా కిందికి దిగడాన్ని మీరు గమనిస్తున్నారు. ఫోర్త్ ఆసన త్రికోణాసన. ఓకే, సింపుల్ ఆసన ఇది కూడా. దాదాపు ఎవరైనా చేయొచ్చు. రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1. రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్. రెండు చేతులు భుజాల వరకు లేపండి. నిండుగా శ్వాస తీసుకోండి. ఇది 4 కౌంట్ ఆసన. నిండుగా శ్వాస తీసుకున్నాను. డోలో స్లో మోషన్ లో ఎడమ పక్కకు ఇలా వంగండి. స్లో మోషన్. ఓకే, ఎడమ చేతికి కుడి చేతిని లంబంగా ఉంచేసి పైకి చూద్దాం. నార్మల్ బ్రీతింగ్. స్థిరంగా ఉండండి, చిరునవ్వు నవ్వండి, కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ రెండు చేతులు భుజాల వరకు. అండ్ 4. శ్వాస వదులుతూ రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఎవరు వీడియో ఆఫ్ లో ఉన్నారు? రిలాక్స్. వీడియో ఆన్ లో ఉండాలండి ప్రతిదీ. డూ ఆపోజిట్. 1. శ్వాస తీసుకుంటూ ఇలా. 2. శ్వాస వదులుతూ. 5 చూస్తూ క్లోజ్ యువర్ ఐస్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టమక్ గమనించండి. నార్మల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ అండ్ శ్వాస వదులుతూ. రిలాక్స్ అండ్ శిథిల తాడాసన. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. నౌ 5th ఆసన పరివృత్త త్రికోణాసన. సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అంటే చేయకండి. పరివృత్త త్రికోణాసన. ఓకే. 1. రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్. రెండు చేతులు భుజాల వరకు లేపండి. ఇది కూడా 4 కౌంట్ ఆసన. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా స్లో మోషన్ లో ముందుకు వంగండి. ముందుకు వంగుతూ కుడి చేతిని ఎడమ పాదానికి దగ్గర తీసుకోండి. మీ వెన్నెముకను స్క్రూ లాగా తిప్పండి. సో కుడి చేతికి ఎడమ చేయి లంబంగా ఉంచేసి పైకి చూద్దాం. ఏ మోకాలలో వంపు లేదు. కళ్ళు మూసుకోండి. నార్మల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ కమ్ టు స్టాండింగ్ పొజిషన్. అండ్ 4. శ్వాస వదులుతూ రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. జస్ట్ రిలాక్స్. డూ ఆపోజిట్. 1. 2. 3. అండ్ 4. ఇద్దరు వీడియో ఆఫ్ లో ఉన్నారు.
మీరు దీని కొరకు జీబీ కొంత ఉంచుకోవాలి. 10 రూపీస్ వేస్తే 1 జీబీ వస్తుంది, దీనికి సరిపోతుంది. ఆఫ్ అవుతుంది సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కొంచెం మ్యూట్ లో ఉండండి. రైట్. చివరి ఆసన పార్శ్వకోణాసన. పార్శ్వకోణాసనం ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయరాదు. తీవ్రమైన వెన్ను నొప్పి ఉన్నవారు కూడా చేయరాదు. తీవ్రమైన కొంచెం ఉంటే చేయండి. ఇది 8 కౌంట్. చూడండి. 1, 2 కాళ్ళను మీటర్ విడిపించండి, 2 చేతులు భుజాల వరకు లేపండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2లో కుడి పాదము 90 డిగ్రీలు తిప్పండి, ఎడమ పాదము 45 డిగ్రీలు. సో కుడివైపు తిరిగాము, పూర్తిగా శ్వాస వదిలాను. 3లో కుడి కాలు దగ్గర మలుస్తూ కుడి అరచేతిని పాదానికి యువతలి వైపు ఆనిస్తూ నిండుగా శ్వాస తీస్తున్నా. 4వ స్థితిలో పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ చేతిని ముందుకు ఇలా చాపాను. నార్మల్ బ్రీతింగ్. నిండుగా శ్వాస తీసుకుంటూ ఎడమ అరచేయి ఎడమ తొడపైకి, పూర్తిగా శ్వాస వదులుతూ లేచి నిల్చున్నా, చూపు కుడి వైపుకే. 7 నిండుగా శ్వాస తీసుకుంటూ బాడీని టర్న్ చేశాను. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ 2 కాళ్ళు కలిపాను, 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ తీసుకొని రిలాక్స్ అవుతున్నాను. చేంజెస్ గమనించండి, థైస్ లో గమనించండి. Now do opposite స్థితి. Ready to do. 1, 2, 3, 4. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకోండి. 5, 6, 7 and 8. రిలాక్స్. ఆసనము చేసేటప్పుడు బ్రీతింగ్ సింక్రనైజ్ చేయాలి, స్లో మూమెంట్ ఉండాలి. అప్పుడు నీ బాడీ వజ్రంలాగా తయారవుతుంది. ఆ బ్రీతింగ్ అనేది 90% ఎవ్వరు చేయరు, బాడీని కదిలిస్తా ఉంటారు. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కి యోగాసనకి చాలా తేడా ఉంది. రైట్. ఇక్కడ ప్రాణశక్తి అనేది ప్రపంచంలో అత్యంత విలువైనది. ప్రాణశక్తి అది మన శరీరంలో నిండుగా నిల్వలు ఉండడం కొరకు ఈ బ్రీతింగ్ యూజ్ అవుతుంది. రైట్. ఆసన సెషన్ అయిపోయింది, మనం రిలాక్సేషన్. అందరు శవాసనకి వెళ్ళండి, రిలాక్సేషన్. రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ గ్యాప్, 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. దీన్ని QRT అంటాం, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. 3 నుంచి 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఫస్ట్ స్టెప్ లో మీ అబ్డామినల్ మూమెంట్స్ గమనించండి, పొట్ట కదలికలు గమనించండి, అంతే. నార్మల్ బ్రీతింగ్ లో సెకండ్ స్టెప్ లో శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది. ఈ శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని మీరు గమనిస్తున్నారు, అంతే. 1 minute.
థర్డ్ స్టెప్ లో మీరు కావాలనే నిండుగా శ్వాస తీసుకోండి. మీ శరీరము గాలిలో లేస్తున్నట్టుగా తేలికైనటువంటి ఎనర్జైజ్డ్ బాడీని గమనిస్తారు. మళ్ళీ కావాలనే శ్వాస వదలండి. మీ శరీరం యొక్క అన్ని భాగాలు నేలకు అని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు అనుభవిస్తారు. 1 నిమిషం వరకు మీరు అలాగే చేయండి. ఇప్పుడు ఫైనల్ గా నిండుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు 25% ఆ శబ్దం చేస్తాం. అప్పుడు నడుము నుంచి పాదాల వరకు ఆ శబ్ద తరంగాల ప్రకంపనలు మీరు గమనించాలి. వెంటనే ఓ శబ్దం స్టార్ట్ అవుతుంది 25%. నడుము నుంచి మెడ వరకు చేతులతో కలుపుకొని ఆ సౌండ్ డామినేషన్ ఉంటుంది, గమనించాలి. మళ్ళీ వెంటనే 50% అనే శబ్దం చేస్తాం. అది బ్రెయిన్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే టోటల్ బాడీ కవర్ అయిపోతుంది అన్నమాట. చేలో నిండుగా శ్వాస తీసుకోండి. ఆ మళ్ళొక్కసారి చెబుతాం. శ్వాస తీసుకోండి. ఆ ఆవుమ కాంబినేషన్ శబ్ద తరంగాలు మీ శరీరంలో వెదజల్లబడుతున్నాయి. పాదాలలో అప్ అండ్ డౌన్ వేవ్స్ గమనించండి. ఎంజాయ్ విత్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మనం శవాసనం నుంచి కూర్చునే పొజిషన్ కి వస్తున్నాం. సో మీరంతా కొత్త వారు కాబట్టి మీరు కళ్ళు తెరిచి చూడండి. చూస్తూ లేచి కూర్చుండే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఎడమ అరచేయి నాభి పైన ఆనించండి. కుడి చేతిని తల వెనక్కి ఒక పద్ధతి ప్రకారంగా మీ కుడి చేతిని నెమ్మదిగా తల వెనక్కి చాచండి. ఎడమ కాలు మలవండి. కుడి వైపు తిరగండి. ఎడమ కాలు కుడి కాలు పైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలపైన ఆనించి కళ్ళు మూసుకొని 2 చేతుల సపోర్ట్ తోటి లేచి కూర్చోండి. కళ్ళు మూసుకొని గమనించండి. రిలాక్స్డ్ బాడీని గమనించండి. స్ట్రెంగ్త్ బాడీని గమనించండి. ఎనర్జైజ్డ్ బాడీని గమనించండి. ఒక ½ మినిట్ వరకు. ఓకే. సో మీరు యాజ్ ఏ యోగా టీచర్ గా మీ స్టూడెంట్స్ ని ఒక్కొక్క ½ మీటర్ గ్యాప్ ఉంచేసి ఒకరికొకరు ఆపోజిట్ లో కూర్చోబెట్టాలి. ఆపోజిట్ లో కూర్చోబెట్టి ఓ మాట చెప్పాలి. పూర్వకాలము మన పెద్దలు నవ్వకురా, నవ్వుతే ఏడుస్తావు, 4 విధాల చేటు అని చెప్పేవారు. లేటెస్ట్ సైన్స్ ఏమో 40 విధాల లాభం అని చెబుతోంది. కాబట్టి నవ్వడం వల్ల మన శరీరంలో సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్ అనే హార్మోన్స్ వెంటనే రిలీజ్ అవుతాయి. కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్, అడ్రినల్ 2 తగ్గిపోతాయి. సో నీకు రోగాలు తగ్గుతాయి అని చెప్పి అహంకారం వీడాలి. 100% ఇన్వాల్వ్ అవ్వాలి. ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నవ్వుతే వెంటనే రిలీజ్ అవుతాయని చెప్పి మనం చెప్పి నవ్విపించాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఇళ్లలో ఉన్నారు, నవ్వడం మీకు ఇబ్బంది అనిపిస్తే సో విత్ ఇన్ మైండ్ నవ్వుకునే ప్రయత్నం చేయండి. ఓకే. అలా రకరకాలుగా నవ్వు ఉంది. ఒక రకమైన నవ్వు హేళన చేస్తూ నవ్వడం ఇలా
ఏ స్టాప్ ద ప్రాక్టీస్. కళ్ళు మూసుకొని లాఫింగ్ వైబ్రేషన్స్ గమనించండి. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 1 hour యోగా క్లాస్ లో ఒక భజన సాంగ్ కూడా చెప్పాలి. చప్పట్లు కొట్టడం ద్వారా మీకు చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మన శరీరంలో ఈ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ అరచేతులు, పాదాలు. కాబట్టి చప్పట్లు కొట్టడం ద్వారా అక్కడ మసాజ్ జరిగి మీ శరీరంలోని ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది. రైట్? సో నేనైతే నా స్టైల్ ఏంటంటే పాదాలు, అరచేతులు రెండు కలిపి చప్పట్లు కొట్టిస్తా. మీరు సుఖాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, గోముఖాసనంలో కూర్చుంటారా, మీ ఇష్టం. ఓకే, మొత్తం మీద అరచేతులు, పాదాలు కలుపుతూ కొట్టించే ప్రయత్నం చేస్తా. నేను ఇప్పుడు ట్రాక్ లో చెప్తున్న సాంగ్ మీకు అది వినబడకపోవచ్చు. సో మీరు కూడా కళ్ళు మూసుకొని లీనమై తాగినోడు ఊగినట్టుగా లీనమై చెప్తే ఒక 3 నిమిషాలలో అది మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఓకే, సో ఒక పాట చెప్తున్నాను, మీరు విని అనండి. క్లోజ్ యువర్ ఐస్. రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 రామ. అనాథ రక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 రామ
అనాథ రక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 జయ 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 రామ 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 జయ రామ రామ రామ. Observe the claps vibrations. 20 నిమిషాలు వ్యాయామం చేసినా అంత బ్లడ్ సర్క్యులేషన్ జరగదట. అంటే నర్వ్ ఎండింగ్ పాయింట్స్ అరచేతులు పాదాలకి మసాజ్ జరిగింది. తద్వారా మీ శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజన్ తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందట. కాబట్టి అన్ని భాగాలు యాక్టివేట్ అవుతాయి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. రైట్. సో ఇది మీకు ఎగ్జామ్ లో ఒక భజన ఉంటుందండి. ఇదే చెప్పాలని లేదు, మీరు ఇష్టమైన భజన చెప్పొచ్చు, మీ చాయిస్. కంపల్సరీ భజన సాంగ్ అడుగుతాడు ఎగ్జామ్ లో. సో నేను నా షాంపుల్ ఒకటి చెప్పాను, మీరు ఏదైనా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. నేను ట్రాక్ లో చెప్పాను, మీకు సౌండ్ వినపడదు, అది ట్రాక్ లో నేర్చుకుంటే ఇంకా బెటర్. రైట్. ప్రాణాయామ 10 minutes, మెడిటేషన్ 10 minutes, యాజ్ పర్ యువర్ సిలబస్. ఓకే. ప్రాణాయామ మంత్ర నిటారుగా కూర్చోండి, నమస్కార స్థితి విని అనండి. ఓం ప్రాణస్యేదం వసతే సర్వం త్రిదివే ప్రతిష్ఠితం మహాదేవ పుత్రాన్ రక్షిస్వ శ్రీక్ష ప్రజ్ఞాం చ విదేహి నహితి. చేతులు విడుదల చేయండి. ప్రాణాయామ మంత్ర వైబ్రేషన్స్ గమనించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసి స్టార్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్ మాత్రమే అడుగుతున్నారు. ఇవి కూడా అడగొచ్చు, మీరు నేర్చుకుని పెట్టుకుంటే బెటర్. ఓకే. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే. ప్రాణాయామాలో ఫస్ట్ మనం కపాలభాతి చేస్తాం. కపాలభాతి అనేది ప్రాణాయామ కాదు, ఇది క్రియ. క్రియ అంటే మన శరీరం యొక్క అంతర్భాగాలను శుద్ధి చేసేది. ఓకే. సో ఇది ఎక్కడ శుద్ధి చేస్తుంది అంటే రెస్పిరేటరీ ట్రాక్ మరియు ఫోర్ హెడ్, పుర్రే. ఎవరు చేయరాదు ఫస్ట్ చెబుతున్నాను. నేను బెనిఫిట్స్, కాంట్రా ఇండికేషన్స్ కంప్లీట్ గా ప్రాణాయామ వీడియో తీస్తాను, తెలుగులో తీస్తాను, ఇంగ్లీష్ లో తీస్తాను, ఉన్నాయి. కానీ అన్ని మనకి స్ప్లిట్ అయి ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. కంప్లీట్ ప్రాణాయామ తెలుగు అండ్ ఇంగ్లీష్ వేరు తీస్తాను. కాబట్టి నేను బెనిఫిట్స్ చెప్పడం లేదు, ఓన్లీ కాంట్రా ఇండికేషన్ చెప్తున్నాను. సో కపాలభాతి ఎవరు చేయరాదంటే మూర్ఛ వ్యాధి ఉన్న వారు చేయరాదు. ఇక హై బీపీ, బ్యాక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెల్లగా చేయాలి. ఓకే. సో 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి. ముక్కు రంధ్రాల ద్వారా తుమ్మినట్టుగా శ్వాస బయటకు పంపాలి, పొట్ట లోపలికి అనాలి, మళ్ళీ ఆటోమేటిక్ ఇన్హేల్. శ్వాసను తుమ్మినట్టుగా ముక్కు రంధ్రాల ద్వారా బయట కానీ పొట్ట లోపలికి అనండి, కావాలనే ఆటోమేటిక్ ఇన్హేల్ అవుతుంది. ఇది ప్రొసీజర్. చూడండి ఇలా. ప్రాబ్లమ్స్ ఉంటే మెల్లగా చేయండి, లేని వాళ్ళు నాతోటి పరిగెత్తండి. 120 strokes per minute వరకు మనం రీచ్ అవుతాం.
మెల్లమెల్లగా స్లో డౌన్ చేయండి, ఆపేసేయండి. ఆపేసి కేవల కుంభక స్థితి గమనించండి. ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రేక్. కొంతసేపు నీకు శ్వాస అవసరం ఉండదు. లోపల ఏదో సుడిగాలి తిరుగుతున్నట్టుగా అనుభూతి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో దీన్ని మనం ఒక వాహనాన్ని వేగాన్ని ఎట్లా పెంచుతామో అట్లా పెంచి 120 స్ట్రోక్స్ పర్ మినిట్ వరకు రీచ్ అయ్యి అక్కడ ఒక 20 సెకండ్స్ అలా మెయింటైన్ చేసి మళ్ళీ ఆపేటప్పుడు ఒక వాహనాన్ని మనం ఏ విధంగానైతే మెల్లమెల్లగా వెనక ఉన్న వాళ్ళకు తెలియకుండా ఆపుతామో అట్లా ఆపే ప్రయత్నం చేయాలి. సో మీరు కూర్చున్నప్పుడు 3 నుంచి 5 నిమిషాలు చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు మీ రోజువారీ ప్రాక్టీస్ లో. ఓకే, రెగ్యులర్ ప్రాక్టీస్ లో మాత్రం ఇది సరిపోతుంది. 1.5 మినిట్ సరిపోతుంది. నెక్స్ట్ ప్రాణాయామ భస్త్రిక. సో కపాలభాతికి భస్త్రికకి కొంచెం సంబంధం ఉంది కాబట్టి ఇవి రెండు నేను వెంటనే చెబుతున్నా. రైట్, భస్త్రిక అంటే బిగ్గరగా శ్వాస తీసుకోవాలి, బిగ్గరగా శ్వాస వదలాలి. అక్కడ కపాలభాతిలో బిగ్గరగా శ్వాస వదిలాను, కాస్త మెల్లగా శ్వాస వచ్చేసింది ఆటోమేటిక్. కానీ భస్త్రికలో యాక్టివ్ ఎక్సలేషన్, యాక్టివ్ ఇన్హలేషన్. కపాలభాతిలో పొట్టలో యాక్షన్ ఉంటే భస్త్రికలో లంగ్స్ లో యాక్షన్ ఉండాలి. ఓకేనా, ఇది కూడా మెల్లగా చేస్తాం స్టార్ట్. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళు మెల్లగానే చేయాలి. లేని వాళ్ళు క్రమక్రమంగా వేగాన్ని పెంచుతూ 120 స్ట్రోక్స్ పర్ మినిట్ వరకు రీచ్ అయ్యి ఒక 20 సెకండ్స్ మెయింటైన్ చేసి మళ్ళీ క్రమక్రమంగా తగ్గిస్తూ ఆపేసేయాలి. ఇది భస్త్రిక ప్రాణాయామం. ఇలా చూడండి. Step by step, slowly start the practice. Observe the lungs vibrations. ఊపిరితిత్తులలో ప్రకంపనలు గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను టోటల్ ప్రాణాయామ. నేను ఇండివిజువల్ గా తీశాను, చాలా బాగుంటది సబ్జెక్ట్. మీకు దాదాపుగా యూట్యూబ్ లో తెలుగులో అట్లా దొరకదు, అంత డీటెయిల్డ్ సబ్జెక్ట్ దొరకదు మీకు. నేను ఈరోజు 3 వీడియోస్ మీకు షేర్ చేస్తాను, అది చూస్తూ నోట్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాణాయామ అనులోమ విలోమ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ. దీన్ని మించింది లేదండి. అన్లిమిటెడ్ బెనిఫిట్స్, కాకుండా దీనికి కాంట్రా ఇండికేషన్స్ లేవు. మెల్లగా చేయడమే కాంట్రా ఇండికేషన్స్, ప్రికాషన్స్. ఓకే, వెరీ పవర్ఫుల్. నీ మానసిక ప్రశాంతతకి 3 నిమిషాల ప్రాణాయామ. నీకు జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే ఎట్లా వెంటనే విశ్రాంతి మనకు రిలీఫ్ వస్తుందో అంత రిలీఫ్ అన్నమాట. వెరీ పవర్ఫుల్ ప్రాణాయామం. సో ఎడమ చేయి చిన్ముద్రలో ఉంచండి, చూపుడు వేలు బొటన వేలు టచ్ చేయండి, మీ మోకాల పైన ఆనించండి. మీరు పద్మాసనంలో సుఖాసనంలో కూర్చుంటే ఇట్లా ఆనించండి, వజ్రాసన అయితే ఇట్లా ఆనించండి, కంఫర్ట్ ఉంటది. ఓకే, కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు మలవండి, ఇది నాసికా ముద్ర. ఓకే, నేను ఒక్క రౌండ్ చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, వింటూ చేయండి. తర్వాత 3 నిమిషాలు ఎవరికి వాళ్ళని చేస్తాం.
ఇప్పుడు మీ మానసిక పరిస్థితి గమనించండి. ఆఫ్టర్ 3 మినిట్స్ మీరు గమనిస్తారు, మీ బ్రెయిన్ మీ మైండ్ మీరు గమనిస్తారు. చలో చెప్తున్నాను వినండి. బొటనవేలు సహాయంతో కుడి రంధ్రం మూయండి. ఫస్ట్ ఎడమ రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. పూర్తిగా గాలి వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి, స్లోగా తీసుకోండి. మెమొరీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి మంచి దివ్యమైనటువంటి ఔషధం. ఇప్పుడు ఎడమ రంధ్రాన్ని ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో మూయండి. కుడి రంధ్రం తెరవండి. కుడి రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. వాస్తవానికి అటు తీసుకున్న సమయానికి ఇటు రెట్టింపు సమయం కేటాయించాలి. మీరు కొత్త కాబట్టి అది సాధ్యం కాదు. కనీసం అటు ఎంత సమయం తీసుకున్నారో అంత సమయం వదిలే ప్రయత్నం చేయండి. వదిలారు. మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం మూయండి. మూసి ఎడమ రంధ్రం తెరిచి పూర్తిగా వదలండి. పూర్తిగా వదలండి. కంప్లీట్ గా వదలండి. ఇది ఒక్క రౌండ్ అండి. ఓకే, సో 3 నిమిషాలు ఎవరికి వాళ్ళని చేద్దాం. వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. ముఖంలో చిరునవ్వు. మీ పక్క ఇంటి వారు పనులు చేస్తున్నారు, అక్కడ బ్రీతింగ్ జరుగుతుంది, ఇక్కడ బ్రీతింగ్ జరుగుతుంది. అక్కడ కాన్షియస్ ఉండదు, ఇక్కడ కాన్షియస్ ఉంటది. అక్కడ 40% ఉపయోగపడతాయి ఊపిరితిత్తులు, ఇక్కడ 100% ఉపయోగపడతాయి. అక్కడ పెద్దగా ఆరోగ్యం రాదు, ఇక్కడ పెద్ద గొప్ప మనకి హెల్త్ వస్తుంది. చలో 3 నిమిషాలు చేయండి. ఇది చివరి రౌండ్ గా భావించండి. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలిన వాళ్ళు చేతిని దించేసి రిఫ్రెష్ బ్రెయిన్, కామ్ డౌన్ మైండ్, ఆలోచనలో లేనటువంటి మానసిక స్థితిని మీరు గమనిస్తున్నారు. ఇదొక అద్భుతం, ఆనందదాయకం. ఎంజాయ్. నెమ్మదిగా కళ్ళు తెరదాం. గుడ్. సో 2 కాళ్ళు రిలీజ్ చేయండి. 2 కాళ్ళు రిలీజ్ చేయండి. సో ఇప్పుడు మనం మెడిటేషన్ చేయబోతున్నాం యాజ్ పర్ అవర్ సిలబస్. ఈ రోజు హాలిడే కాబట్టి నేను ఒక 10 to 15 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్న టైం. రేపు స్కూల్ ఉంటది కాబట్టి ఎగ్జాక్ట్లీ 6:30 to 7:30 ఎండ్ చేస్తా. ఓకే, సో యాజ్ పర్ అవర్ సిలబస్ ఓం మెడిటేషన్ ఉంది. సో ధ్యానం అంటే మనకి మైండ్ ఎక్సర్సైజ్. ఇంతవరకు మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసాం, ఆసనాస్ చేసాం, తర్వాత సూర్య నమస్కారం కూడా చేసాం. అవన్నీ ఫిజికల్, అంటే శరీరం పైన 80% మనకి ప్రభావం చూపిస్తే మైండ్ పైన 20% మాత్రమే చూపిస్తాయి అవి. ఓకే, మరి ధ్యానం అంటే మైండ్ ఎక్సర్సైజ్. 80% మైండ్ పైన ప్రభావితం చూపిస్తే 20% ఫిజికల్ బాడీ పైన చూపిస్తుంది. మైండ్ ఎక్సర్సైజ్ ధ్యానం. ప్రాణాయామ అంటే ఏంటి అంటే ఈ రెండింటికి మధ్య వారధి, బ్రిడ్జ్. కాబట్టి సొసైటీలో 100కు 99 మంది మైండ్ ఎక్సర్సైజ్ ఎవ్వరు చేయడం లేదు.
రైట్. సో యాజ్ ఏ యోగా టీచర్ గా మనం రెగ్యులర్ గా చేయాలి, మన స్టూడెంట్స్ చేయించాలి. సో మనకి ఓం మెడిటేషన్ ఉంది మన సిలబస్ ప్రకారంగా. మీరు ఏదైనా ధ్యాన స్థితిలో కూర్చోండి, వజ్రాసన గాని, పద్మాసన గాని, సుఖాసన గాని, దేంట్లో కూర్చుంటారో మీ ఇష్టం. బాడీ కదలద్దు, ఫస్ట్ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దీన్ని చేతితోటి ఇలా తగలొచ్చు, కంటితోటి చూడొచ్చు. ఇది కంట్రోల్లో ఉన్నప్పుడు మెంటల్ బాడీ చేతితోటి తగలలేము, కంటితోటి చూడలేము. అది కంట్రోల్లోకి వస్తుంది. అది కంట్రోల్లోకి వచ్చిందంటే నువ్వు జీవితంలో ఏమేమి సాధించాలనుకుంటున్నావో అవి నీ చెంతకు వచ్చి అలా చేరిపోతాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. ఓకే, ఒక 10 minutes చేద్దాం. నేనైతే పద్మాసనంలో కూర్చుంటే ఒక గంట సేపు. సో మీరు ఏ ఆసనంలో కూర్చోండి, నిటారుగా కూర్చోవడం ఇంపార్టెంట్. ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి, 2 బొటన వేళ్ళు లైట్ గా టచ్ చేయండి. ఇది వివేకానందుని ధ్యాన స్థితి. కళ్ళు మూసుకోండి, నేను చెప్పింది మీరు విని అనుకరించండి. గైడెడ్ మెడిటేషన్, ఓం మెడిటేషన్ మీ సిలబస్. ఇప్పుడు విత్ ఇన్ మైండ్ మీరు ఓం 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 లోపల వేగంగా చెప్పండి. దీని యొక్క అంతర అర్థం ఏంటంటే మీకు అనవసరమైనటువంటి ఆలోచనలు, వైరస్ ఆలోచనలు, నిన్నటి మొన్నటి చిన్నప్పటి అలా నీటి బుడగల్లాగా వస్తూ ఉంటే మీరు వేగంగా ఓం శబ్దం చేస్తే అవి పారిపోతుంటాయి. ఒక మినిస్టర్ వస్తున్నాడు అంటే అందరు జనాలు గుమికూడుతారు, అంగరక్షకులు జరగండి 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 అని వేగంగా వచ్చి నెట్టేస్తూ ఉంటారు. సో మినిస్టర్ గారికి మార్గం సుగమం అవుతుంది, హాయిగా వెళ్ళి తన ఛాంబర్ లో కూర్చుంటాడు. అదే మాదిరిగా నీ లోపల ఓం 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 ఇలా శబ్దం చేయండి 1 minute వరకు. ఇప్పుడు ఆలోచనల సంఖ్య తగ్గింది, ఆలోచనలు పరిమితమైపోయాయి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఓ నెమ్మదిగా శబ్దాన్ని ఉచ్చరిస్తూ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఓ శబ్దాన్ని ఉచ్చరిస్తూ శ్వాస వదలండి, ఓ పూర్తిగా వదలండి. శ్వాస తీసుకోవడానికి ఓం శబ్ద ఉచ్చరణకి కలుపండి, సింక్రనైజ్ చేయండి. శ్వాస వదలడానికి ఓం శబ్ద ఉచ్చరణకు కూడా సింక్రనైజ్ చేయండి. 1 నిమిషం వరకు మీరు అలాగే కొనసాగించండి. ఎరుకతో నిద్రే ధ్యానం. నిద్రపోతూ కూర్చోవడము స్లీపింగ్. నువ్వేం చేస్తున్నావో నీ అనుభూతిలోకి రావాలి. ఇప్పుడు ఓం శబ్దం ఉచ్చరిస్తూ శ్వాస వదిలాక కొంచెం సేపు శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. మీ హార్ట్ బీట్ గమనించండి. ఎంతసేపు? 5 సెకండ్లో 6 సెకండ్లో నీ ఎనర్జీ ఉన్నంత వరకు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓం శబ్దం ఉచ్చరించండి విత్ ఇన్ మైండ్. మళ్ళీ శబ్దం ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తూ పూర్తిగా శ్వాస వదలండి. మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ హార్ట్ బీట్ గమనించండి. ఇలాగే కొనసాగించండి 2 నిమిషాల వరకు. Observe the relaxed and collapsed heartbeat.
పుట్టినప్పటి నుంచి పోయే వరకు గుండెకు విశ్రాంతి ఉండదు. నిద్రలో కూడా నిమిషానికి 72 సార్లు కొట్టుకొని 5 లీటర్లు పంపు చేయాలి. నిమిషానికి. గంటకి ఎన్ని లీటర్లు, రోజుకి ఎన్ని లీటర్లు, వారానికి ఎన్ని లీటర్లు, సంవత్సరానికి ఎన్ని లీటర్లు. దానికి ఎక్కడ విశ్రాంతి లేదు. కానీ ధ్యానంలో కొందరికి 50 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి 40 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి 30 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి ఆగిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. గుండె కాదు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇంటెస్టైన్, బ్రెయిన్, మైండ్ అన్ని భాగాలు గాఢంగా విశ్రాంతి పొందుతుంటాయి. కానీ అన్నిటిని గమనించే శక్తి మనకు లేదు. అందరికి గుండె కొట్టుకునే స్థితిని గమనించే శక్తి ఉంటుంది. సో దాన్ని గమనిస్తున్నారు. కేవలం గుండెకే పరిమితం కాకుండా ఆ నిశ్శబ్దాన్ని శరీర భాగాల వైపుకి మీరు వ్యాప్తి చెందించండి. అంటే శరీరంలోని ప్రతి కణము నిశ్శబ్దంలో ఉంది. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. కొంతసేపు శ్వాస లేకుండా మీ శరీరంలో కణ స్థాయిలో నిశ్శబ్దాన్ని మీరు అనుభవిస్తున్నారు. అక్కడితోటే పరిమితం కాకుండా ఆ నిశ్శబ్దాన్ని పరిసర ప్రాంతాల వైపుకు మరల్చండి. మీ సరౌండింగ్స్ కూడా నిశ్శబ్దంలో ఉన్నాయి. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. విత్ ఇన్ మైండ్ కొంచెంసేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేసి మీ పరిసర ప్రాంతాలన్నీ నిశ్శబ్దంలో ఉన్నట్టుగా మీరు అనుభూతి చెందుతున్నారు. ఇంకాస్త ఆ నిశ్శబ్దాన్ని పెంచండి, ఇంకాస్త పెంచండి, ఇంకాస్త పెంచండి, పెంచండి, పెంచండి. వ్యాసార్థాన్ని పెంచండి, పెంచండి, పెంచండి. మీ నిశ్శబ్దము ఒక మహాసముద్రం అయిపోయింది. మహాసముద్రంలో ఒక మృదువైన నీటి తరంగం కాస్త ముందుకు రావడాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు, ఊహిస్తున్నారు. దాని యొక్క పౌనపుణ్యము క్రమక్రమంగా తగ్గిపోతూ 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 మహాసముద్రంలో లయమైపోయింది. అంటే అలలు లేనటువంటి మహాసముద్రం. ఇది ప్రపంచంలో 8వ వింత. నేరుగా మీ శరీరం పైకి రండి. మీ మనసు మహాశబ్దం లాంటి నిశ్శబ్దంలో ఉంది. కానీ ఓం శబ్ద ఉచ్చారణ సముద్రములో మృదువైన నీటి తరంగంలాగా నెమ్మదిగా నడుస్తుంది. సో ఈ మృదువుగా నడిసే ఓం శబ్దాన్ని 1 నిమిషంలో మహాసముద్రం లాంటి నిశ్శబ్దంలో ఉన్న మనసులో మీరు లయం చేయండి. 1 నిమిషంలో క్రమక్రమంగా తగ్గిస్తూ 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 లయమైపోతుంది. ఓం శబ్ద ఉచ్చారణ లయమైపోయింది. ఇప్పుడు దీన్ని అజపా స్థితి అంటాం. అంటే మంత్ర ఉచ్చారణ లేని స్థితి, అంటే ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి. ఇది సమాధి స్థితి అంటాం. సో ఇక్కడ పొందే ఆనందం బ్రహ్మానందం. ఎంజాయ్ విత్ ఓ కృష్ణకు సైలెన్స్.
ఎంజాయ్ 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 ఎంజాయ్. చివరగా ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. ఒకసారి మీరు లక్ష్యాన్ని ఛేదించినట్టుగా భవిష్యత్తులో మీరు లక్ష్యాన్ని ఛేదించి ఆనందంగా జీవిస్తున్నట్టుగా ఒక్కసారి ఊహించండి, కలలు కనండి, ఇమాజిన్. ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఫస్ట్ గాడ్ మదర్. ప్రత్యక్షంగా మనం కాళ్ళకు మొక్కి దీవెనలు పొందకపోయినా పరోక్షంగా పాదాభివందనం చేస్తూ టేక్ ద పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్ ఫస్ట్ గాడ్. సెకండ్ గాడ్ ఫాదర్, టేక్ ద బ్లెస్సింగ్స్. Third God, Guru. Take the blessings from your favorite Guru. Fourth God, your favorite gods. మీ ఇష్ట దైవాలను పూజిస్తూ స్మరిస్తూ టేక్ ద బ్లెస్సింగ్స్. Gently stop the practice. Come to Namaskara Sthiti. Closing prayer విని అనండి. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు విడుదల చేయండి, వెనుకకు తీసుకోండి. కుడి మణికట్టును ఎడమ అరచేతితోటి పట్టుకోండి. పల్సేషన్ గమనించండి కొన్ని సెకన్లు. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేస్తూ తలను వెనుకకు వంచండి. కళ్ళు మూసుకొని ఆకాశం నుంచి దీవెనలు పొందండి. మళ్ళీ శ్వాస వదులుతూ ముందుకు వంగండి. నిన్ను భరిస్తుంది, మీ పిల్లలను భరిస్తుంది, యావత్ ప్రపంచాన్ని భరిస్తుంది మాతృభూమి. టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్ ఎర్త్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చుందాం. రిలీజ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ పామ్స్. గట్టిగా మర్దన చేయండి. స్పీడప్ 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 స్పీడప్. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే.